ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ది చెందాలంటే వ్యవసాయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులను మరియు శాస్త్రీయ అంశాలను గురించి ప్రతివారం విస్తరణ కార్యక్రమాల రూపంలో అందిస్తున్న వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రైతులకు నీటి కుంటలు ఎంతో లాభదాయకం, గ్రీన్ హౌస్ లో బంతి సాగు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. నీరు అనేది ఒక పరిమితమైన వనరు. అన్ని రంగాలలో నిత్యావసరమైన ఈ నీరు అత్యధిక భాగం వ్యవసాయ రంగానికే వినియోగిస్తున్నారు. కానీ ఈ నీరు కోసం రాబోయే కాలంలో మిగతా రంగాల నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే అనిశ్చిత వర్షపాతం, ఎక్కువ భాగం సేద్య పనులు వర్షాల మీద ఆధారపడడం, తక్కువగా నీటి పారుదల, వీటి అన్నింటి వల్ల నీరు అనేది పరిమిత వనరుగా మారి వ్యవసాయంలో నీరు అనేది జటిలమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వర్షపు నీరు వృధాగా పోకుండా నీటి కుంటల ప్రాముఖ్యత ఎలాంటిది అనేది మహబూబ్ నగర్ జిల్లా పాలెం పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రకృతి రైతులకు అందించే ప్రధానమైన వనరుల్లో నీరు ఒకటి. ఈ నీరు మనకు వర్షం ద్వారా లభిస్తుంది. ఈ వర్షం ద్వారా లభించే నీటిని సంవత్సరం పొడవునా వినియోగించుకోవాలి అంటే తప్పనిసరిగా గ్రామాల్లో నీటి కుంటలను త్రవ్వించాలి. ఈ నీటి కుంటలు వర్షాల మీద ఆధారపడే మెట్ట రైతులకు కల్పతరువుగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నీటి కుంటలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ నీటి కుంటలు నిర్మించడం ద్వారా వర్షాభావ పరిస్థితుల ద్వారా మంచి పంటలను పొందవచ్చు. నీటి కొరత తీవ్రంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రైతు తన పొలంలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే వారి క్షేత్రాలను సుభిక్షంగా మార్చుకోవచ్చు అంటున్నారు పాలెం పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఏవి రామాంజనేయులు. వర్షాధారంగా పంటలు పండించే ప్రాంతాలలో ముఖ్యంగా 2 రకాల సమస్యలు చూస్తాము. సకాలంలో వర్షాలు రాకపోవడం వలన పంటలు సరైన సమయానికి విత్తుకోకపోవడము, లేదా వర్షాలు సరైన సమయానికి వచ్చినప్పటికీ పంట మధ్యకాల దశలో కానీ లేక చివరి దశలో కానీ బెట్టకు గురి కావడం వలన కీలక దశలో తేమ లేకపోవడం వలన మనకు పంట దిగుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి వర్షాధార భూములలో మనము ఫారం పాండ్స్ అంటే నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నీటి కుంటలు గనక మన పొలంలో ఏటవాలకు దిగువ భాగంలో కింది ప్రాంతంలో గనక చేసుకున్నట్లయితే అధిక వర్షాలు అంటే తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కానీ లేదా వేసవిలో తక్కువ కాలంలో అధిక వర్షం వచ్చినప్పుడు కానీ ఆ నీటిని గనక సేకరించుకొని మన ఫారం పాండ్ అంటే నీటి కుంటల్లో సేకరించి నిల్వ చేసుకున్నట్లయితే ఆ నీటిని పంట సకాలంలో విత్తుకోవడానికి లేదా పంట మధ్యకాలంలో లేక చివరి దశలో వచ్చే బెట్టను ఎదుర్కోవడానికి మనం ఆ నీటిని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంది. బంతిపూలు మనం ఇంట్లో జరిగే శుభకార్యాలకు మరియు పూజలకు ఉపయోగిస్తాం. మార్కెట్లో బంతిపూలకు మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. వర్షాకాలంలో మరియు ఎండాకాలంలో వీటి నాణ్యత మరియు దిగుబడి తక్కువగా ఉండటం వల్ల రైతులు గ్రీన్ హౌస్ లో బంతిపూలను పండించి అధిక దిగుబడి సాధిస్తున్నారు. గ్రీన్ హౌస్ లో బంతిని సాగు చేసిన రైతు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంతిపూలలో వివిధ రంగులు, వివిధ రకాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం ఉండడం వలన పూల సాగుదారులకు మరియు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా మారింది. బంతిని జూన్ నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు. కానీ వర్షాకాలం, ఎండాకాలం పువ్వుల నాణ్యత తగ్గుతుంది. ఈ సమయంలో పూల సరఫరా తక్కువగా ఉండడం వలన రైతులకు అధిక లాభం వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పాలీహౌస్లో బంతిపూలను సాగు చేసి నాణ్యమైన పువ్వులతో పాటు అధిక దిగుబడులు పొందుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన అభ్యుదయ రైతు ప్రవీణ్ కుమార్ గారి మాటల్లో గ్రీన్ హౌస్ లో బంతి సాగు గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు కమింగ్ సీజన్స్లో దసరా, దివాళీ, కార్తీక మాసాలు కంటిన్యూస్గా ఉన్నాయి. అలాగే తెలంగాణ ఆవిర్భావం ఏర్పడిన తర్వాత కూడా మన బతుకమ్మ సంబరాలు 10 రోజులు కంటిన్యూస్ జరుగుతాయి. అప్పుడు పూల అవసరాలు చాలా ఉంటాయి. వాటిలో మార్కెట్కు ఈసారి చాలా తక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము బంతిని ఎంచుకోవడం జరిగింది. బంతిలో భాగంగా మేము హాఫ్ ఎకరా వచ్చేసి దేశీవాళీ బంతి విత్తనాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకొక హాఫ్ ఎకరా వచ్చేసి మేము సీడ్ యూఎస్ అగ్రి సీడ్ వాళ్ళు 202 రకం అనేది ప్లస్ నామ్దారి సీడ్స్ డబుల్ ఆరెంజ్ మ్యారీగోల్డ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నామండి. దాన్ని మేము నర్సరీ వచ్చేసి సొంతంగా మేమే షేడ్ నెట్ ఒకటి వేసేసుకొని దాంట్లో మేము ప్రోట్రెస్లో ఈ నారును పెంచుకోవడం జరుగుతుంది. అక్కడ చూస్తున్నది వచ్చేసి యూఎస్ అగ్రి సీడ్ వాళ్ళది 202 రకం వచ్చేసి, ఇది వచ్చేసి నామ్దారి కంపెనీ వెరైటీ ఒకటి, అదేమో హైబ్రిడ్ రకం అండి. దీంట్లో ప్రొడక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్క మనకు బయట నుంచి తీసుకోవాలంటే 2 to 3 రూపీస్ పైన పడుతుంది. సో అందుకే నేను సొంతంగా ప్రోట్రెస్లో పెంచుకోవడం వల్ల నాకు కొద్దిగా ఎకనామికల్ కలిసి వస్తుంది. దీన్ని కంటిన్యూస్గా మళ్ళీ అంటే ఏదైతే తెచ్చుకోవాలనుకున్నానో దాని కాస్ట్లోనే ఇదంతా మేము వేసుకోగలిగాను. ఇప్పుడు మార్కెట్ ధరలు చూద్దాం. వరి నల్గొండ MTU 1010 రకం కనిష్ట ధర 1400 రూపాయలు, గరిష్ట ధర 1400 రూపాయలు. కరీంనగర్ IR 64 కనిష్ట ధర 1230 రూపాయలు, గరిష్ట ధర 1250 రూపాయలు. మొక్కజొన్న జగిత్యాల కనిష్ట ధర 1450 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. వేములవాడ కనిష్టం 1100 రూపాయలు, గరిష్టం 1100 రూపాయలు. వేరుశెనగ నాగర్ కర్నూల్ కనిష్ట ధర 5423 రూపాయలు, గరిష్ట ధర 5423 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3800 రూపాయలు. కొత్తగూడెం కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4050 రూపాయలు. ఇప్పుడు సంక్షిప్త సమాచారాన్ని వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచారం సమాప్తం. నమస్కారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో వస్తున్న నూతన మార్పులు, శాస్త్ర సాంకేతిక విషయాలు, మార్కెట్లో వస్తున్న నూతన రకాలు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పత్తిలో సూక్ష్మధాతు లోపాలు నివారణ, సేంద్రియ వరి సాగులో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సమగ్ర యాజమాన్యం, వర్షాభావ పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు అనువైన పంటలు. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో ప్రత్తి ముఖ్యమైనది. ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు తప్పనిసరిగా అందించాలి. ఇందులో భాగంగా ప్రత్తిలో సూక్ష్మ ధాతువుల వలన కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో బీటీ ప్రత్తిని రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఈ పంటను వివిధ దశలలో వివిధ రకాలైన చీడపీడలు ఆశించి రైతుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ఈ చీడపీడల నివారణకు రైతులు అధిక విష ప్రభావం గల రసాయనిక పురుగు మందులను విచ్చలవిడిగా పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల చీడపీడలు తగ్గకపోగా సాగు ఖర్చులు పెరిగిపోవడం, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా పత్తిలో 45 నుంచి 75 రోజుల దశలో కనిపించే అవకాశం ఉన్నందున ఈ లోపాన్ని రైతాంగము సరైన సమయంలో నివారించిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందులో పత్తి విషయానికి చూసినప్పుడు బోరాన్ అనే సూక్ష్మధాతు లోపము ఎక్కువ నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉన్నది. ఈ బోరాన్ చూసినప్పుడు పువ్వు కానీ మొగ్గ కానీ ఎండిపోవడము, చిన్న కాయలు రాలిపోవడము, ఇంకోటి కాయ అభివృద్ధి చెందకపోవడము, కాయ పగులు రావడము, మొక్క గిడసబారి ఉండడము ఈ బోరాన్ లోప లక్షణాలను చూపిస్తుంది. ఈ బోరాన్ లోపము మన రాష్ట్రంలో ఉన్న నెలల్లో ఎక్కువగానే ఉన్నందున ఈ లోప నివారణకు బోరాక్స్ అనే మందును వాడాల్సిన అవసరం ఉన్నది. ఈ బొరాక్స్ అనే మందును లీటర్ నీటికి 1.5 నుంచి 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ వారం వ్యవధిలో 2-3 సార్లు చేసుకుంటే ఈ బోరాన్ లోప నివారణను చేసినట్లయితే మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎక్కువగా కనిపించేది మెగ్నీషియం అనే లోపం కనిపిస్తుంది. ఈ మెగ్నీషియం నెలల్లో పొటాషియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ లోపము ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మెగ్నీషియము ముదురు ఆకుల్లో ఈనెలు పచ్చగా ఉండి ఆకంతా ఎర్రబడి కనిపిస్తుంది. ఈ మెగ్నీషియం లోపానికి మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 2-3 సార్లు ఒక వారం వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా అతి ముఖ్యమైనది జింకు లోప నివారణ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నెలలో భాస్వరం కానీ లేదా సేంద్రియ ఎరువులు తక్కువగా ఉన్నప్పుడు, భాస్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జింకు లోపము కనిపిస్తుంది. ఈ జింకు లోపము మధ్యస్థ ఆకులోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యస్థ ఆకులో ఈనెలు పచ్చగా ఉండి ఈ ఈనెల మధ్య భాగము మనకు పసుపచ్చ రంగులో మారిపోయి కనిపిస్తుంది. కాబట్టి ఈ జింకు లోప నివారణకు జింకు సల్ఫేట్ను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి రైతాంగం ఒక వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ 3 మూలకాలు అతి ముఖ్యంగా మనకు పత్తిలో లోపాన్ని చూపిస్తుంది. విన్నట్టుగా గమనించి ఈ మెగ్నీషియం, జింకు, బోరాను ఇలాంటి సూక్ష్మధాతువులను పైపాటిగా పిచికారీ చేసుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ఆహార ధాన్య పంటల్లో వరి ప్రధానమైనది. వరి పంటను నష్టపరిచే వాటిలో చీడపీడలు ముఖ్యమైనవి. వీటిని రసాయన పురుగు మందులు వాడటం వలన జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా నివారిస్తే ఎంతో లాభం. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వరిలో అధిక దిగుబడులు సాధించడానికి పాటిస్తున్న వివిధ యాజమాన్య పద్ధతుల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు ముఖ్యమైనవి. అయితే రైతులు చీడపీడల నివారణకు విచ్చలవిడిగా రసాయన పురుగుల మందులు వాడడం వలన పంట దిగుబడుల్లో పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యతను పాటించడం జరుగుతుంది. అలాగే పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన ఉత్పత్తులను సాధించవచ్చు.
ప్రపంచంలో మన దేశ ఉత్పత్తులకు మంచి ధర పలికేటట్టు చూసుకోవచ్చు. ఈ వరి సాగులో మనం సస్యరక్షణ పరంగా గనక తీసుకునే చర్యలు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అంటే మన మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నా, అదే రకంగా మనం వరి సాగులో ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ పరంగా చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపడం అన్నది ఎక్కువగా జరుగుతున్నది. ముఖ్యంగా వరి వంటి పంటలో చూసుకున్నట్లయితే మన చీడపీడల పరంగా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది మన కాండం తొలుచు పురుగు. ఈ కాండం తొలుచు పురుగు ఉధృతి వలన మనం ఏదైతే ఉన్నదో చాలా వరకు నష్టాన్ని మన రైతులు వరి సాగులో చేసే రైతులు చుట్టం జరుగుతుంది. అదే రకంగా మనం తీసుకున్నట్లయితే ఆకుముడత పురుగు కూడా ఒక ముఖ్యమైన సమస్యగా చెప్పుకుంటాము. దోమపోటు కూడా ఒక ముఖ్యమైన సమస్యగా మనం వరి సాగులో చూసుకోవటం జరుగుతుంది. ఈ పురుగుల పరంగా చూసుకున్నప్పుడైతే ఈ 3 పురుగులు ఏదైతే ఉన్నదో వాటిని నియంత్రించుకోవటం అనేది సమగ్ర సస్య రక్షణ ద్వారా రైతులు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక తెగుళ్ల పరంగా చూసినట్లయితే మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ తెగులు పాముపొడ తెగులు, అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు. ఈ విధంగా వరి నాశించే వివిధ రకాల చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటానికి సమగ్ర సస్య రక్షణలో ఒక భాగంగా జీవ నియంత్రణ పద్ధతుల మీద రైతు సోదరులు ఈ మధ్య కాలంలో ఆధారపడటం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రైతులైతే వరిని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా చేసుకుంటూ సేంద్రియ ఉత్పత్తులను పొందుతూ దాని ద్వారా ఎక్కువ రేటుని మార్కెట్లో పొందాలనుకున్న సమయంలో చూసుకున్నట్లయితే ఈ సమగ్ర సస్య రక్షణలో జీవ నియంత్రణ పద్ధతులు పాటించుకున్నట్లయితే మనం రసాయనిక పురుగు మందులు, తెగుళ్ల మందులకు జోలికి పోకుండా తద్వారా మనకు కావాల్సిన ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటాం, అంటే సేంద్రియ ఉత్పత్తుల పంజీకరణ ఏదైతే ఉన్నదో దాన్ని చేసుకోవటం ద్వారా రైతు సోదరులు ఎక్కువ ఉత్పత్తుల్ని అదే రకంగా గిట్టుబాటు ధర మంచిది కూడా తీసుకోవచ్చు. ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా రైతు ఏదైతే వరి సాగు చేస్తాడో దాని గురించి మనం చెప్పుకున్నట్లయితే చీడపీడల్లో అతి ఎక్కువగా ఆశించే కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించడానికి మనం ట్రైకో కార్డుల్ని అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ఒక కార్డు రూపంలో మన పంట పొలాల్లో రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడుకుంటూ గనక పెట్టుకున్నట్లయితే దాని ద్వారా మనం ఏదైతే ఉన్నదో కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇదే ట్రైకో కార్డును మనం ఆకుపుండుతో పురుగు ఉధృతిని తగ్గించడానికి కూడా మనం వాడుకోవచ్చు. ఇక ట్రైకో కార్డులు మనం వాటి వాడకం గురించి మనం చూసుకున్నట్లయితే మనం వరి నాటుకున్న 25వ రోజు తర్వాత మొదటిసారి మనం ట్రైకో కార్డులను వాడుకుంటూ ఎకరానికి 4 ట్రైకో కార్డులు పెట్టుకుంటూ 10 రోజుల వ్యవధిలో 5 సార్లు పెట్టుకోవాలి. అంటే మనం నాటుకున్న 25వ రోజు తర్వాత మొదటిసారి, ఆ తర్వాత మనం 10 రోజుల వ్యవధిలో 5 సార్లు, అంటే మన పంట నాటుకున్న తర్వాత సుమారుగా మనం కాండం తొలుచు పురుగు ఉధృతి అంటే రెక్కల జాతుల పురుగులు మన వరిలో తిరిగే సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో దీన్ని పెట్టుకోవటం వలన కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. అదే రకంగా ఇదే ట్రైకో కార్డులు మన ఆకుముడత పురుగు ఉధృతిని తగ్గించడానికి కూడా పనికొస్తాయి. ఇక వేరే ముఖ్యమైన సమస్యగా మనం చూసేది వరిలో ఏదైతే ఉన్నదో దోమ. ఈ దోమ ఉధృతిని తగ్గించడానికి రకరకాల రసాయనిక పురుగు మందులు మన వాడుకంలో ఉన్నప్పటికీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా వరి సాగు చేయాలనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ బవేరియా బేసియానా అనబడే కీటకనాశక ఆధారిత జీవరసాయనం ఏదైతే ఉన్నదో దాన్ని గనక వాడుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకుంటూ దోమ వృద్ధిని వరిలో తగ్గించుకోవచ్చు. ఈ బవేరియా బాసియానా అనేది మార్కెట్లో పొడి రూపంలో లభ్యమవుతుంటుంది. 1% WPN లభ్యమవుతుంటుంది. ఈ పొడి రూపంలో లభ్యమయ్యే బవేరియా బాసియానాని తీసుకుని 2 సార్లు 10 రోజుల వ్యవధిలో 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకుని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా దోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక తెగుళ్ల పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు వరిలో ఆశించే ముఖ్యమైన తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో అది కాండం కుళ్ళు తెగులు, అదే రకంగా పాముపొడ తెగులు, అగ్గి తెగులు వస్తుంటాయి. ఈ 3 తెగుళ్ల ఉధృతిని మనం వరిలో తగ్గించుకోవటానికి అతి ఉత్తమంగా మనం చెప్పుకోదగ్గది సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనబడే జీవరసాయనం ఏదైతే ఉన్నదో అది పొడి రూపంలో దొరుకుతుంది. దాన్ని వాడుకుంటూ తగ్గించుకోవచ్చు. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది.
దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. నిరుద్యోగ యువతకు, చిన్న సన్నకారు రైతులకు ఉపాధినిస్తున్న వాటిలో పాడి పరిశ్రమ ముఖ్యమైనది. అయితే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే మంచి పశుగ్రాసాన్ని సాగు చేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో సాగుకు అనువైన పశుగ్రాసాల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో పాడి పరిశ్రమ ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుంది. తక్కువ కాలంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉండడంతో అనేక మంది పాడి పరిశ్రమకు ఆసక్తి చూపిస్తున్నారు. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే రైతులు వాటి పోషణలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. పశుపోషణకు ప్రధాన ఆధారం పశుగ్రాసాలు. పశువులకు అన్ని కాలాల్లో తగినంత పచ్చిమేతను అందించాలంటే పశుపోషకులు తప్పనిసరిగా పశుగ్రాసాలను తగినంత విస్తీర్ణంలో సాగు చేయాలి. రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులను ముందుగా అంచనా వేసుకుని అనువైన పశుగ్రాస రకాలను ఎంపిక చేసుకుని వాటి సాగు, నిల్వలో తగిన శాస్త్రీయ మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక పచ్చి పశుగ్రాసాల దిగుబడిని సాధించవచ్చు. పశుపోషణలో పచ్చిమేత ప్రాముఖ్యత, నూతన పద్ధతుల గురించి శాస్త్రవేత్త గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఈ సీజన్ తీసుకున్నట్టే నార్మల్ వర్షపాతం కంటే 31% తక్కువ నమోదైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఇరిగేటెడ్ కండిషన్స్లో పెరిగే మొక్కలు వెళ్ళినప్పుడు మనకు నీళ్లు తక్కువ పడిపోతాయి. అలాంటి సమయంలో ఏవైతే రకాలు తక్కువ నీళ్ళని తీసుకొని నీటి ఎత్తడిని తట్టుకొని పెరగలుగుతాయో వాటిని పెంచుకుంటే మనకు నీరు సరిపోతుంది. ముఖ్యంగా వీటిలో పెంచుకున్న దగ్గర రకాలు సజ్జ, జొన్న, గిని గడ్డి, స్టైలో, హెడ్జ్ లూసన్, రూట్స్ గడ్డి, అంజాన్ గడ్డి ఇలాంటి గడ్డిలు చాలా తక్కువ వర్షపాతంతో అనగా 350 సెంటీమీటర్ల వర్షపాతంతో కూడా ఇవి పెరిగి మనకు పశుమేత దిగుబడి ఇస్తుంది. జొన్నలో మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇవి మన వ్యవసాయ సాగు విస్తీర్ణం, నీటి అవైలబుల్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సింగిల్ కట్ వెరైటీస్, ఇంకా మల్టీ కట్ వెరైటీస్, డ్వెల్ పర్పస్ వెరైటీస్ అంటాం. ఫస్ట్ సింగిల్ కట్ వెరైటీస్ గురించి మనం చర్చిద్దాం. సింగిల్ కట్ వెరైటీస్ అంటే ఒకటేసారి కోతకు వస్తాయి. వీటిలో ఇవి 75 నుంచి 90 రోజులకు మనకు పక్వానికి వస్తాయి. ఎప్పుడైతే గింజ దశలో కానీ 50% పూత దశలో కానీ వీటిని కట్ చేసి వేసుకోవచ్చు. దీని దిగుబడి వచ్చేసి మనకు 45 నుంచి 50 టన్నులు హెక్టార్కి వస్తుంది. ఇంకొకటి మల్టీ కట్ వెరైటీస్ అంటాం. ఇవి 3-4 సార్లు కోతకు మనకు వస్తాయి. ఒకసారి మనము సో చేసిన తర్వాత దీని 3-4 కోతలు వస్తాయి. ఫస్ట్ కట్ వచ్చేసి మనకు 55 నుంచి 65 రోజులకు వస్తుంది. నెక్స్ట్ కట్ వచ్చేసి 30 నుంచి 45 రోజులకు వస్తుంది. దీని దిగుబడి వచ్చేసి 45 నుంచి 55 టన్నులు ఒక హెక్టార్కి వస్తాయి. ఇంకా ఇవి కాకుండా డ్వెల్ పర్పస్ వెరైటీస్ అంటాం. డ్వెల్ పర్పస్ వెరైటీస్ అంటే మనం గింజగా కూడా మరియు పచ్చిమేతగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటిని పెంచడం వల్ల వీటి డ్యూరేషన్ 110 నుంచి 120 రోజుల తర్వాత మనం కోసుకోవచ్చు. గింజ తీసిన తర్వాత మిగతా గడ్డిని మనం పశుమేతగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో దిగుబడి వచ్చేసి 40 నుంచి 45 టన్నులు ఒక హెక్టార్కి మనకు లభిస్తుంది. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అలాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. రేపు రైతు నేస్తంలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ఇప్పుడు చూద్దాం. ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం కరువు పరిస్థితుల్లో పశుపోషణలో మెళకువలు అనే అంశంపై శ్రీమతి నాగలక్ష్మి ప్రొఫెసర్ గారు రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.
హలో, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ రాజు సార్, నా పేరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తలకొండపల్లి మండలం చదరపల్లి విలేజ్ సార్. సార్ నాకు హెచ్ఎఫ్ ఆవులు పెట్టారనుకుంటా సార్. మా ఏరియాకి చూడే ఆవులు ఏ ఏరియాలో దొరుకుతాయో కొంచెం మాకు తెలియపరుస్తారని. అంటే పశుగ్రాసాలను సమృద్ధిగా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉందంటారు. సార్ ఈ ఆవులు కావాలంటే బెంగళూరు దగ్గర, అదేవిధంగా కర్ణాటకలో కోలార్ డిస్టిక్ లో చింతామణి అనే గ్రామంలో, అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో కూడా హోల్స్టైన్ ఫ్రిషియన్ జాతికి సంబంధించిన ఆవులు చాలా చోట్ల మనకు లభ్యమవుతాయి. హలో అండి. హలో మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోష్ రంగారెడ్డి. అయితే మనము కందులని ఇట్లా పౌచెస్ లలో పెంచుకొని పెడతాం కదా సార్, అట్లా పత్తి వేసుకోవచ్చా అని? వేసుకోవచ్చండి. మామూలుగా మనము పత్తి సాగు చేస్తున్నప్పుడే అవసరం ఉన్నట్లయితే మనము కొన్ని గింజలను మనం అట్లాగే చిన్న మనం పాలిథిన్ కవర్లలో కొంచెం మట్టి వేసేసి కనుక మనము గింజలు పెట్టుకున్నట్లయితే మనము పడిపాదులు అంటే పోగుంటల పైన కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంది, పెట్టుకోవచ్చండి. అసలు కలుపు అంటే ఏంటి, దీన్ని ఎలా నివారించుకోవాలి? చూడమ్మా, మనం ఏ పైరు వేసినా కూడా చాలా సందర్భాల్లో పైరుతో పాటుగానే కాకుండా కొన్ని సందర్భాల్లో పైరు కన్నా ముందుగా, ఉదాహరణకు చెరుకు పంట తీసుకోండి, 20 రోజులు పడుతుంది మొలకెత్తడానికి. మరి కలుపు అనేది 3వ రోజు. మీ అనుభవ సారాన్ని రంగరించి ఇప్పుడు ఆధునిక రైతులకు, కొత్తగా వస్తున్న యువ రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ప్రతి రైతు మన సేంద్రియ పద్ధతులను అవగాహన, కొత్త విధానాలను అవగాహన చేసుకోవాలి. రైతుల సందేహాలు, సమస్యలకు నిపుణులైన శాస్త్రవేత్తలచే సలహాలు, సమాధానాలు. దూరదర్శన్ యాదగిరిలో రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ప్రతి బుధ శుక్రవారాలలో సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. కేవలం ఒక పదం కాదు, మారుతున్న కాలపు స్వరం. గ్రామాలు ప్రగతి వైపుకి. మిత్రులందరికీ నమస్కారాలు. భారత ప్రభుత్వపు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి మనోరంజకమైన, జ్ఞానవర్ధకమైన వీడియో పత్రికా కార్యక్రమం గ్రామాలు ప్రగతి వైపుకి స్వాగతం, సుస్వాగతం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మా అభిమాన ప్రేక్షకులు చాలా మంది గ్రామీణ పారిశుధ్యం గురించి, అందుకోసం తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వారికి తెలిసిన సమాచారాన్ని మాకు అందజేస్తూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే స్వచ్ఛ భారత్ మిషన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో పరిశుభ్రత పట్ల జాగరూకత పెరిగింది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా పరిశుభ్రత విషయంలో ముందంజలో ఉండేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు పారిశుధ్య అలవాట్లను పాటిస్తూ దేశంలోని ఇతర గ్రామీణ ప్రాంతాల వారికి ఆదర్శంగా, ప్రేరణగా నిలుస్తున్నారు. మిత్రులారా, మీరు కూడా పారిశుధ్య అలవాట్లను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. మీరు చేసే ప్రతి పనిలో పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా యావత్ భారతదేశం స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా కృషి చేస్తామని సంకల్పం తీసుకోండి. గాంధీ గారి ఆదర్శ గ్రామపు ఆలోచనల స్పష్టమైన రూపమే సంసద్ आदर्श ग्राम योजना। हर सांसद 16 तक अपने इलाके में एक गांव को आदर्श गांव बनाए। गांव में ग्रीनरी, गांव का मेलजोल, वहां की शिक्षा, वहां का स्वास्थ्य, वहां की सफाई व्यवस्थाओं से भरा हुआ गांव बना करके देखे। सांसद आदर्श ग्राम योजना, पार्लमेंट सभ्युनि कृषि ग्राम विकासम। బాగుంది కదూ? ఏ మున్నయ్య, అరే వా, మెరిసిపోతున్నావు మునయ్య. ఈ మారు శారదకి మన్రేగా నుంచి కూలి డబ్బులు దొరికాయి. తను సంత నుంచి ఈ చొక్కా కొనుక్కొచ్చింది. ఏమిటి, పెళ్ళం డబ్బులతోనా? ఏం మాట్లాడుతున్నావు మునయ్య? ఇప్పుడు స్త్రీలు మగవాళ్లతో అన్ని విషయాల్లోనూ సమానమే. నాతో సమానంగా పనిచేస్తోంది శారద. మహాత్మా గాంధీ నరేగా గ్రామీణ స్త్రీలకి గర్వకారణం.
మహాత్మా గాంధీ నరేగాలో పనిచేసి 15 రోజులు కూడా పూర్తవలేదు, అప్పుడే కూలి డబ్బులు దొరికేశాయి. ఓ విషయం చెప్పు, 15 రోజులు అవ్వలేదని నీకెలా తెలుసు? అరే దానికోసం ఈ జాబ్ కార్డు ఉంది కదా. 15 రోజులైనా కూడా డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు పని పూర్తయిన తారీఖు నుంచి 15 రోజుల్లోగా కూలి డబ్బులు ఇవ్వకపోతే కూలి డబ్బులతో పాటు రూల్స్ ప్రకారం నష్టపరిహారం కూడా లభిస్తుంది. మహాత్మా గాంధీ నరేగా, గ్రామీణుడి హక్కు, గ్రామానికి అభివృద్ధి. మిత్రులారా, ఈనాటి గ్రామాలు ప్రగతి వైపుకి కార్యక్రమపు మొదటి కథాంశంలో సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. సిక్కింలో అధిక భాగం పర్వత ప్రాంతాలే. ఇక్కడ హిమాలయ పర్వతాలు సహజ సిద్ధమైన ధవళ కాంతులతో, అద్భుత సౌందర్యంతో అలరారుతూ ఉంటాయి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గమనిస్తే సూర్యకాంతితో పాటు మారుతూ ఉండే హిమాలయ పర్వతాల సౌందర్యం చూసిన వారిని కట్టిపడేస్తుంది. ఆ సౌందర్యాన్ని ఎంత చూసినా తనివి తీరదు. ఏ కాలమైనా, ఏ సమయమైనా హిమగిరి సొగసులు మాత్రం మనసులను మురిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో అయితే మంచుతో కప్పబడిన హిమాలయాల సౌందర్యం మరింత అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎంత సౌందర్యం దాగి ఉందో ఇక్కడ నివసించే గ్రామీణుల జీవితాల్లో అన్ని కష్టాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, నిరంతరం అమలవుతున్న అనేక అభివృద్ధి పనులు ఇక్కడ గ్రామీణుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న అభివృద్ధి పవనాలు ఇక్కడ ఎలాంటి పరిమాణాల్ని విరజిమ్ముతున్నాయో ఈవేళ మన ఈ కథాంశం ద్వారా తెలుసుకుందాం రండి. ఆసియా ఖండంలో హిమాలయ పర్వతాలు సహజ సిద్ధమైన వివిధ ప్రకృతి వనరులతో అలరారుతున్నాయి. అందమైన, ప్రకృతి రమణీయమైన హిమాలయాల్లోని కొండల్లో, లోయల్లో దేశంలోని ఒక చిన్న రాష్ట్రం నెలకొని ఉంది. దాని పేరు సిక్కిం. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను సంతరించుకున్న ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన ప్రదేశంలో ఉన్న కారణంగా నిరంతరం అనేక సవాళ్లను ఈ రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. సిక్కిం జనసంఖ్య పర్వతాల్లో విసిరివేయబడినట్టుగా దూరంగా నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి జనసంఖ్యకు కావలసిన కనీస అవసరాలను తీర్చగలగడం అంత సులభమైన పనేమీ కాదు. అనేక రకాల విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సిక్కిం గ్రామీణ పరిపాలన మరియు వికాస విభాగం అనగా సిక్కిం విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడి గ్రామీణ ప్రాథమిక రూపురేఖల్ని మరింత పటిష్టపరిచేలా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా ప్రధాన పాత్ర వహిస్తోంది. గ్రామీణ పరిపాలన మరియు వికాస విభాగం జనజీవితాలతో నేరుగా ముడిపడి ఉంది. భారత ప్రభుత్వం వారి అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు వికేంద్రీకరణ పద్ధతి అనగా డీసెంట్రలైజేషన్ కింద దేశంలోని అనేక రాష్ట్రాలలో అమలుపరచబడుతూ వచ్చాయి. ఈ పద్ధతినే అవలంబించే దిశగా ఇక్కడున్న గ్రామ పంచాయతీలను మరింత సశక్తీకరణ పరచడం జరిగింది. పంచాయతీలను సశక్తీకరణ పరిచేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని 5-6 పంచాయతీలను ఏకీకృతం చేసి ఒక సపోర్ట్ ఆఫీస్ గా చేయడం జరిగింది. దానికి గ్రామ వికాస కేంద్రం అనగా విలేజ్ డెవలప్మెంట్ సెంటర్ అని పేరు పెట్టారు. ఈ గ్రామ వికాస కేంద్రం పనులు నిర్విఘ్నంగా కొనసాగేలా కార్యాన్వయన ఆఫీసర్ అంటే ఆపరేషనల్ ఆఫీసర్, లేఖాకారుడు అంటే అకౌంట్స్ ఆఫీసర్, సాంకేతికతల అధికారి అంటే టెక్నికల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. దాంతో గ్రామస్థాయిలో పనులు ఏ అడ్డంకులు, అవాంతరాలు లేకుండా కొనసాగేలా మద్దతు, మార్గదర్శకత్వం లభించింది. గ్రామసభ సభ్యులు, పంచాయతీ సభ్యులు, గ్రామాభివృద్ధి అధికారి అందరూ కలిసిమెలిసి కృషి చేశారు. అభివృద్ధి పనులు వేగాన్ని పుంజుకున్నాయి. కానీ జనాలకి అభివృద్ధి పనుల లాభం చేకూరాలి అంటే ప్రభుత్వం వారి అనేక పథకాలను సమన్వయపరిచి వాటిని సక్రమంగా అమలుపరచడం. దీనికి సంబంధించి అన్నిటికంటే ముందు గ్రామీణులకి జీవనోపాధికి సంబంధించిన కనీస ప్రాథమిక అవసరాలను తీర్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడింది. నీరు, వాతావరణంతో ముడిపడి ఉన్న అవాంతరాలను పరిష్కరించే దిశగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలను సంఘటితపరచడం జరిగింది. అలాగే పంచాయతీ స్థాయిలోనే నీరు, వాతావరణ సంబంధిత సమస్యలు లేదా అవాంతరాలను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలు పట్టడం జరిగింది. హిమాలయ పర్వత సానువుల్లో నెలకొని ఉన్న సిక్కిం రాష్ట్రంలో ముఖ్యమైన నీటి వనరు పర్వత సానువుల నుంచి జాలువారే జలధారలు. ఈ జలధారలు లేదా జలపాతాలు సిక్కింలో అన్ని ప్రాంతాల్లోనూ కానవస్తాయి.
కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ జలధారలు తరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని ముఖ్యమైన ఈ నీటి వనరు తరిగిపోకుండా ఉండేలా నిరంతరం లభించేలా ఒక పెహల్ లేదా ప్రయత్నం చేపట్టడం జరిగింది. ఈ పెహల్ కి ధారా వికాస్ అని పేరు పెట్టబడింది. ఈ కార్యక్రమంలో వర్షపు నీటిని ఒకచోట జమ చేసి దాన్ని రీఛార్జ్ చేస్తారు. అందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అనేక చోట్ల ట్రెంచెస్ ని తవ్వడం జరిగింది. ఈ ట్రెంచెస్ త్రవ్వకాల కోసం మహాత్మాగాంధీ నరేగా కింద కార్మికులకు కూలి పనులు కల్పించబడ్డాయి. దాంతో అవసరార్థులకి కూలి పనులు లభించడమే కాక టైంకి పనులు పూర్తయ్యాయి. భూజలాల పరిమాణాన్ని పెంపొందించేందుకు సహజ సిద్ధమైన ప్రకృతి జలాశయాలను తిరిగి పునరుజ్జీవింపచేయడం జరిగింది. జలధారల నీటిని జమ చేసేలా ఇళ్లల్లో వాటర్ ట్యాంక్ స్టోరేజ్లని నిర్మించారు. ఈ ట్యాంక్ నిర్మాణం పనులు కూడా మహాత్మాగాంధీ నరేగా కిందనే జరిగాయి. దీనివలన సంభవించిన అతి పెద్ద మార్పు ఏమిటంటే ఇప్పుడు తాగునీరు లభించడంతో పాటు పొలాలకు కూడా నీరు పుష్కలంగా లభించసాగింది. ధారా వికాస్ కార్యక్రమం కింద నీటిని ఛానలైజింగ్ చేసి పొలాలకి అందివ్వబడింది. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్ ద్వారా అరటి చెట్ల తోటల్ని కూడా ప్రోత్సహించడం జరుగుతోంది. జీవితాన్ని సవ్యంగా గడపాలి అంటే నిత్యం ఎన్నో విషయాన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. గ్రామాభివృద్ధి విషయంలో కూడా ఈ సమన్వయం అనేది చాలా ముఖ్యమని అందరం గుర్తుంచుకోవాలి. భారత ప్రభుత్వంలో ఎన్నో విభాగాలున్నాయి. వాటి కింద అనేక పథకాలు అమలవుతూ ఉంటాయి. ప్రతి పథకానికి కొన్ని నిధులుంటాయి. అయితే ఒక్కో గ్రామపు అవసరాలు, సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని పథకాలు కొన్ని ప్రాంతాల అవసరాలు తీర్చడంలో మెరుగైనవిగా నిరూపితమై ఉండొచ్చు. ఇంకొన్ని ప్రాంతాల అవసరాలను అవి స్వల్పంగా తీర్చి ఉండొచ్చు, లేదా అస్సలు తీర్చలేకపోయి కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనైనా విభిన్న పథకాలు అమలయ్యేటప్పుడు వాటి లాభం అందరికీ చేకూరేలా, ప్రగతి పనులు వేగంగా జరిగేలా ఆ ఊరి ప్రజల మధ్య పరస్పర సహకారం, సమన్వయం అనేది చాలా ముఖ్యం. ఈ కథాంశాన్ని చూస్తున్నప్పుడు ఈ విషయాల్ని మీరు కూడా అనుభూతి చెందే ఉంటారు కదూ. సరే, ఇక మిగిలిన కథను ముందుకి కొనసాగిద్దాం. సిక్కిం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ కుటుంబాలు అంటే దారిద్ర్య రేఖకి దిగువన కుటుంబాలు చాలా తక్కువ. అయినా ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలలోని వారు మహాత్మాగాంధీ నరేగా కార్యక్రమం కింద పనులను చేపట్టి తమ జీవితాలను అభివృద్ధి పరుచుకుంటూ లాభపడసాగారు. దీంతో వీరికి ఉపాధి లభించడమే కాక వీరి గ్రామం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందసాగాయి. అంటే ఇరిగేషన్ ఛానల్ కి సంబంధించిన విషయం అవనియండి, ఫ్లడ్ కంట్రోల్ పనులు అవనియండి, స్కూల్ ప్లే గ్రౌండ్ పనులు అవనియండి. అంతేకాదు ఏలక్కాయల తోటలవనియండి, తాగునీటికి చెందిన ట్యాంకులవనియండి, లేదా ఫిష్ గ్రామంలో రాకపోకలకి పక్కా ఫుట్పాత్ అవనియండి, అన్ని పనులు మన్రేగా కిందే జరిగాయి. గ్రామీణాభివృద్ధి దిశగా ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క పని పూర్తి పారదర్శకతతో జరిగింది. అంతేకాదు ఈ పనుల్లో సోషల్ ఆడిట్ ఒక ప్రముఖ పాత్ర వహించింది. సిక్కిం అందచందాలను మరింత ద్విగుణీకృతం చేసే దిశగా ప్రభుత్వం ఇక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచన చేసి అనేక కార్యక్రమాలను చేపట్టింది. వీటి వలన గ్రామీణుల జీవితాల్లో ఊహించలేని మార్పు సంభవించింది. పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ధార్మిక ప్రదేశాన్ని నిర్మించారు. ఈ ప్రదేశానికి చార్ ధామ్ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం పనులు జరుగుతున్నప్పుడు అవసరార్థులైన కార్మికులందరికో కూలి పనులు లభించాయి. దాంతో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దక్షిణ సిక్కింగా పిలువబడే ఈ ప్రాంతం ఉపాధి కేంద్రంగా పేరుగాంచింది. సుదూర ప్రాంతాల నుంచి ఈ ధార్మిక ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. దీనివలన టాక్సీ వాహనాల వ్యాపారం వేగంగా పెరగసాగింది. డ్రైవింగ్ నేర్చుకున్న గ్రామీణులు టాక్సీలను నడుపుతూ జీవనోపాధి గడించసాగారు. హోటల్స్ కూడా నిర్మించబడడంతో ఉపాధి మార్గాలు అనేకం చోటు చేసుకున్నాయి. షోవనియర్ షాప్ల ద్వారా కూడా నైపుణ్యం, ప్రతిభ ఉన్న గ్రామీణులు ఎంతమందికో ఉపాధి లభించింది. వెదురుతో తయారైన వస్తువులు అనేకం ఈ దుకాణాల్లో లభించసాగాయి. వెదురుతో తయారయ్యే ఈ వస్తువులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ దుకాణాలకి చేరవేయబడుతుంటాయి.
నలువైపులా అభివృద్ధి పవనాలు వీయాలంటే అభివృద్ధి అనే అడుగు చేయూత ప్రతి ఒక్క నిరుపేద ముంగిటికి చేరాలి. అప్పుడే వారి జీవితాల్లో మార్పు గోచరించగలదు. సిక్కింలో దాదాపు 6,000 మందికి పక్కా ఇళ్లనేవే లేవని ప్రభుత్వం గుర్తించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెహల్ లేదా ప్రయత్నాన్ని సల్పుతూ చీఫ్ మినిస్టర్ రూరల్ హౌసింగ్ మిషన్ పేరున ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ CMRHM పథకాన్ని జాతీయ ఫెలోషిప్ కార్యక్రమంతో జోడింపచేయడం జరిగింది. సిక్కిం రాష్ట్రంలో వేగంగా అమలైన గ్రామాల అభివృద్ధి పనులు పేదరికం శాతాన్ని తగ్గించాయి. ఈ విషయంలో పంచాయతీలు ప్రత్యేక పాత్ర వహించాయి. 2004-2005లో పేదరికం శాతం 31 ఉండేది. ఇప్పుడు ఇది చాలా మటుకు తగ్గుముఖం చూపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందాయి. అన్ని రకాల సదుపాయాలు సమకూరసాగాయి. గత కొన్ని సంవత్సరాలుగా సంబంధిత విభాగం నేతృత్వంలో సక్రమ పరిపాలన, పటిష్టమైన నియమావళులు, పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా తమ సమర్థతని నిరూపించుకుంది. ఏదైతేనేం సంక్షేమ సంబంధిత, అభివృద్ధి సంబంధిత పథకాలకు పటిష్టత ఏర్పడింది. గ్రామీణుల జీవితాల్లోనూ ఊహించలేని మార్పు సంభవించింది. ఇప్పుడు వారు మునుపటి కంటే జాగరూకులై మెలుగుతున్నారు. ప్రభుత్వం వారి వివిధ పథకాలు, కార్యక్రమాల్లో ముందడుగు వేస్తూ తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. అందుకనే అన్ని సవాళ్లను, సమస్యలను ఎదురొట్టి పోరాడుతూ సిక్కిం రాష్ట్రం అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోంది. అంతేకాదు, దేశం నలుమూలల నుంచి సిక్కిం రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. సిక్కిం రాష్ట్రంలో ఇంతవరకు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అడ్మినిస్ట్రేషన్ మరియు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు మహత్వపూర్వకమైన పాత్ర వహించారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకనే ఈ రాష్ట్రాన్ని గ్రామీణాభివృద్ధి రంగంలో ఉత్కృష్టమైన విజయాన్ని సాధించినందుకు లోక్ సేవా డే నాడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ 2011-12 సంవత్సరానికి గాను ఢిల్లీలో ప్రధానమంత్రి పురస్కారం ద్వారా సన్మానించడం జరిగింది. సిక్కింలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ఎంతో ప్రశంసనీయమైనవి. ఒకవైపు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే, మరోవైపు గ్రామీణులు కూడా తమ వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందించారు. తమ భాగస్వామ్యంతో జరిగే ప్రతి పని తమ గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో పయనింపజేస్తుందని, తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని, గ్రామంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని అందరూ నమ్మి ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. ఈ విషయంలో వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తే సంపూర్ణ గ్రామీణాభివృద్ధి అన్న కల తప్పకుండా త్వరలోనే సాకారం అవుతుంది. మిత్రులారా, ఈశాన్య ప్రాంతంలో ఉన్న మరో చిన్న రాష్ట్రం మిజోరాం. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల అవసరాల మేరకు ప్రభుత్వం వాటర్ షెడ్ తో ముడిపడ్డ అనేక కార్యక్రమాల్ని అమలుపరిచింది. ఫలితంగా వ్యవసాయానికి సంబంధించిన అనేక పనులు మెరుగుపడ్డాయి. రైతుల జీవితాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ మార్పే వచ్చింది. ఇక్కడి గ్రామీణ కుటుంబాలు మునిపిడి కంటే ఇప్పుడు ఎంతో సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ కథాంశం ద్వారా వివరంగా తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మిజోరాం రాష్ట్రంలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య కార్యక్రమం ప్రారంభమైంది. దీని కింద ఇక్కడున్న గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. మొత్తం 46 దాకా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు 1.8 లక్షల హెక్టార్ల భూమిలో ఈ 46 ప్రాజెక్టులను అమలుపరిచారు. వీటి కోసం దాదాపుగా 27 కోట్ల రూపాయలు ఖర్చయింది. కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వగా మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల పరిణామాలు ఎంతో ఆశాజనకంగా, ఉత్సాహభరితంగా ఉన్నాయి. లుంగ్లై జిల్లాలో 50,000 హెక్టార్ల భూమిలో IWMP వారి 10 ప్రాజెక్టుల మీద పనులు జరిగాయి. దీనికి మొత్తం 7.6 కోట్ల రూపాయల దాకా ఖర్చయింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇంకా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ అభివృద్ధి కోసం వివిధ నిర్మాణ కార్యక్రమాల్ని చేపట్టారు. లుంగ్లైలో నీటి సంరక్షణ కోసం ట్యాంక్ నిర్మించారు. దీన్ని నిర్మించడానికి ముందు ఇక్కడ నీటి ఎద్దడి విపరీతంగా ఉండేది. వర్షాకాలంలో ప్రవాహ వేగంతో వర్షపు నీరు కొట్టుకుపోయేది. నేల కోతకి గురవుతూ ఉండడంతో సారవంతమైన మట్టి వృధాగా ప్రవహించిపోయేది.
నేలలోని ఉత్పాదక శక్తి రోజురోజుకి తరిగిపోసాగింది. బంజరు నేలలు విస్తరించసాగాయి. నీళ్ల ట్యాంకును నిర్మించడంతో ఇప్పుడు నీరు అందులో జమకాసాగింది. తరువాత ఈ నీటినే పంట పొలాలకి వాడసాగారు. ఇదే విధంగా జోట్ ఇంకా ఖుంగ్మన్లో కూడా నీటి ట్యాంకుల్ని నిర్మించారు. ఇప్పుడు ఏడాది పొడుగునా ఇక్కడ వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. సేద్యానికి కావలసిన నీటిని ఈ ట్యాంకుల ద్వారానే పంపిణీ చేస్తారు. ఈ ప్రాంతంలో కూడా నీటి వనరులు అంతగా లేవు. అందుకని ఇక్కడ ఎప్పుడూ నీటి కొరత సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుండేది. గ్రామీణులు తమ ఇళ్లల్లో నీటి కోసం డ్రమ్ముల్ని పెట్టుకున్నారు. వర్షాలు పడినప్పుడు జనాలు ఈ వర్షపు నీటిని ఈ డ్రమ్ముల్లో జమ చేసుకునేవారు. అలా జమ చేసుకున్న నీటితో ఈ గ్రామీణులు తమ రోజువారీ అవసరాలను ఏదో విధంగా తీర్చుకునే ప్రయత్నాలు చేసేవారు. వర్షాకాలం అయిపోగానే పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవి. నేలలు బీడుబారిపోయేవి. కరువు బీభత్సం ఏర్పడేది. జమ చేసుకున్న నీరు ఎక్కువ రోజులు వచ్చేది కాదు. ఇలాంటి విపత్కర పరిస్థితులను చూసి IWMP కింద జల సంరక్షణ పనులు చేపట్టారు. ఆయా ప్రాంతపు అవసరాల మేరకు సేద్యపు పనుల కోసం 2 ట్యాంకుల్ని నిర్మించారు. ఒక్కొక్క ట్యాంకులో 60,000 లీటర్ల దాకా నీరు జమయ్యే సామర్థ్యం ఉంది. రేకుల షీట్ ద్వారా ట్యాంకు పైన షెడ్ ఏర్పరిచారు. ఈ ట్యాంకులు పూర్తిగా నిండగానే అదనపు నీటిని బయటికి పంపించే ఏర్పాటు కూడా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడి పరిస్థితులను అంచనా వేస్తే తెలిసేదేమిటంటే నీటి యాజమాన్య కార్యక్రమం వలన ఇక్కడ నీటి సమస్య పరిష్కరింపబడమే కాకుండా గ్రామీణులు ముందుకు సాగేలా అనేక అవకాశ మార్గాలు లభించాయి. కొన్ని ఏళ్ల క్రితం ప్రారంభింపబడిన వాటర్ షెడ్ కార్యక్రమం నేడు మొత్తం మిజోరాంలో ఘనతకెక్కింది. నీటి యాజమాన్య పద్ధతులు ఇక్కడ సక్రమంగా అమలయ్యాయి అంటే దీనికి ముఖ్య కారణం ఇక్కడున్న సమితిలు. సమితిల ద్వారానే ఈ ప్రాంతంలోని నీటి సమస్యను పరిష్కరించే దిశగా ఎన్నో ట్యాంకుల్ని నిర్మించారు. వర్షాకాలంలో నీటి సంరక్షణ విషయంలో ఈ సమితి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. ఎండాకాలంలో గ్రామంలో నీటి కొరత ఏర్పడినప్పుడు ఒక్కొక్క బాల్టీకి అతి తక్కువ ధర తీసుకుంటారు. దీన్నే మనం లెక్కగడితే ఒక ట్యాంకు నీటి నుంచి దాదాపు 14,000 రూపాయల దాకా పొందవచ్చు. దక్షిణ ప్రాంతపు కంగ్హుంలో వివిధ పథకాల్ని సమన్వయపరిచి అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. వీటిల్లో బండరాళ్ల నేలని పగలగొట్టడం, రాతి గోడల్ని నిర్మించడం వంటివి IWMP కింద జరిగినవే. నీటి సంరక్షణ కోసం 4,50,000 లీటర్ల సామర్థ్యం కల వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు మహాత్మాగాంధీ నరేగా కింద జరిగాయి. వర్షాకాలంలో ఈ ట్యాంకు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోతుంది. నీటిని సరఫరా చేసేందుకు దీని కనెక్షన్ మరొక PHE ట్యాంక్తో జోడించారు. దీని ద్వారా నీటిని పంపిణీ చేస్తారు. ఒక్కొక్క బకెట్కి ₹1 చొప్పున వసూలు చేయాలని నిర్ణయం తీసుకోబడింది. రోడ్డు పక్కన షెడ్ నిర్మాణం పనులు జరిగాయి. వివిధ గ్రామాలలో మూత్రాలయాల్ని నిర్మించారు. ఈ మూత్రాలయాల్ని నిర్మించేటప్పుడు వీటి కోసం కేటాయించిన ధనరాశి కంటే ఎక్కువ ఖర్చవకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు ఇవి చాలా కాలం పాటు పాడవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రజా సౌకర్యాల నిర్మాణం రూపురేఖలు అద్భుతంగా ఉంటాయి. చూడడానికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మిజోరాంలో ఇలాంటి ప్రయోగం మొట్టమొదటిసారిగా చేపట్టడం జరిగింది. ఇవి పొందిన జనాకర్షణ విఖ్యాతిగాంచాయి. రామ్లైట్వీ గ్రామంలో మార్కెట్ యార్డ్ నిర్మాణం పనులు జరిగాయి. దీని నిర్మాణానికి దాదాపు 6,000 రూపాయలు ఖర్చయ్యాయి. అలాగే సేఖుంలో 4,80,000 రూపాయలు పెట్టుబడితో మార్కెట్ యార్డ్ నిర్మించారు. ఈ 2 షెడ్ల నిర్మాణం వలన ఇక్కడ నివసిస్తున్న గ్రామీణుల జీవితాల్లో ఊహించలేని మార్పు చోటు చేసుకుంది. ఇవి సక్రమంగా పనిచేసేలా కమిటీలని ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని నియమావళులను నిర్ధారించారు. కమిటీ మెంబర్ అవ్వాలంటే సాధారణ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నిర్ధారింపబడిన డబ్బుని చెల్లించి సభ్యులు గ్రామీణుల ద్వారా షెడ్ని ఉపయోగించుకోవచ్చు. వీటి నిర్మాణం పనుల వల్ల స్వయం ఉపాధికి ప్రోత్సాహం లభించింది. అలాగే గ్రామీణుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇదంతా చూస్తుంటే ఎవరికైనా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది కదూ. మిత్రులారా, మిజోరాం రాష్ట్రంలోని వివిధ గ్రామాల విశేషాల సమాహారమైన ఈ కథాంశాన్ని చూశాక మీలో కలిగిన ప్రతి అనుభూతి అక్షర సత్యం అనిపించి ఉంటుంది కదూ. పట్నాల్లో లాగానే గ్రామాల్లో కూడా గ్రామీణుల మనుగడకి అవసరమైన అన్ని సదుపాయాలు ఉండడం అనేది చాలా ముఖ్యం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటే మీ ఊరి వికాసం గురించి తప్పక ఆలోచించండి. గ్రామసభ సభ్యులతో కూర్చుని మీ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పథకాల గురించి చర్చించుకుని అన్నీ మీ ఊర్లోనే అమలయ్యేలా చూసుకోండి. అప్పుడు మీ ఊరు కూడా తప్పకుండా ప్రగతి బాటలో పయనిస్తుంది. ఒకటి, 2, 3, 4. పని టైంలో ఈ లెక్కింపు ఏమిటి? ఏమైనా విశేషమా?
విశేషమే. మహాత్మా గాంధీ నరేగాలో ఇప్పుడు ఎన్నో కొత్త పనులు జోడింపబడ్డాయి. అంటే వర్మి కంపోస్టింగ్, ఇంకా చెట్లు నాటడం, కోళ్లు మరియు మేకల పెంపకానికి షెడ్డు నిర్మాణం, మత్స్యపాలన వంటివి. అంతేకాదు వరదల నియంత్రణ, లఘు సేద్యం వంటివి అనేక పనులు. మరి విశేషమేగా. చూడండి, గ్రామంలో మహాత్మా గాంధీ నరేగా క్రింద చెరువు పూడికల పనులు పూర్తయ్యాయి. దీనికి మొత్తం 80,000 రూపాయలు ఖర్చయింది. పనులు చేసిన కూలీలకి 55,000 రూపాయలు ఖర్చయింది. మేము లెక్కల వివరాలు, మస్టర్ రోల్ రిజిస్టర్ చెక్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా. మీరు లెక్క డొక్క అన్ని చూసుకోవచ్చు. ఖర్చుల వివరాల గురించి ప్రశ్నించవచ్చు. అది మీ హక్కు. చేసిన పనులు, లెక్క డొక్క వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలంటే సోషల్ ఆడిట్ ముఖ్యం. మిత్రులారా, కార్యక్రమం ప్రారంభంలో మనం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. గుర్తుంది కదూ? మరి మీరు కూడా మీ గ్రామాల పరిశుభ్రత విషయంలో జాగరూకులై మెలుగుతారని ఆశిస్తున్నాం. కేవలం మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు. మీ ఇంటి పరిసరాలు, పల్లెలు, రోడ్లు, సార్వజనిక ప్రదేశాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా పరిశుభ్రంగా ఉండేలా మీ వంతు భాగస్వామ్యాన్ని అందివ్వండి. గ్రామీణ పారిశుధ్యానికి సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే వాటిని ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయండి. వాటిని మా తదుపరి కార్యక్రమాల్లో తప్పకుండా పొందుపరుస్తాం. ఎందుకంటే ఒకరి అనుభవాలు మరొకరికి ప్రేరణ కలిగించవచ్చు. మరి మిత్రులారా, కార్యక్రమాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. భారత ప్రభుత్వపు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి గ్రామాలు ప్రగతి వైపుకి అనే వీడియో పత్రికా కార్యక్రమపు మరొక నూతన కథాంశంతో మళ్లీ మీ ముందు హాజరవుతాం. ఈలోగా మీ అభిప్రాయాలు, సలహాలతో మీరు రాసి పంపే ఉత్తరాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. మరి ఆలస్యం ఎందుకు? తీసుకోండి కాగితం, పెన్ను, రాసుకోండి మా చిరునామాని. మా చిరునామా వీడియో పత్రికా కార్యక్రమం, గ్రామాలు ప్రగతి వైపుకి, ఐఈసీ డివిజన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, కృషి భవన్, న్యూఢిల్లీ 110-114. భారత ప్రభుత్వపు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ముడిపడి ఉన్న పథకాలు, కార్యక్రమాలకి సంబంధించిన అధిక సమాచారానికి మీ గ్రామ పంచాయతీ, BDO లేదా జిల్లా అభివృద్ధి అధికారిని సంప్రదించండి. సామల సదాశివ అసమాన ప్రజా పోరాటాలకు, అబ్బురపరిచే జానపద కళలకు, అద్భుత సాహిత్యానికి పుట్టినిల్లు మన తెలంగాణ. ఈ ఉద్యమ నందనవనంలో బ్రహ్మకమలంలా వికసించిన సాహితీ మందారమే మన సామల సదాశివ. 1928 మే 11న ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలం తెనుగుపల్లిలో జన్మించారు సదాశివ మాస్టారు. నాగయ్య, చిన్నమ్మలు ఆయన తల్లిదండ్రులు. MA BEd వరకు చదివిన సామల సదాశివ 1954లో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. ఉర్దూ మీడియంలో విద్యాభ్యాసం కొనసాగించిన సామల సదాశివకు ఉర్దూతో పాటు హిందీ, సంస్కృతం, పార్సీ, మరాఠీ భాషల్ని కూడా అవపోసన పట్టారు. కవిత్వంపై మంచి పట్టు సాధించిన సదాశివ మాస్టర్ అద్భుత రచనలెన్నింటినో చేశాడు. అందులో ప్రభాతము, నిరీక్షణము, మంచి మాటలు, ఆర్తి, సాంబశివ శతకములు ముఖ్యమైనవి. మొదట్లో తెలుగులో పదకవిత్వం రాసిన సామల సదాశివ ఉర్దూ, పార్సీ, మరాఠీ, ఇంగ్లీషు సాహిత్యాలను తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. ఇలా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానంలో తెలుగులో 450 వ్యాసాలు, ఉర్దూలో 300 వ్యాసాలు వ్రాయడమే కాకుండా సియాసత్ పత్రికలో కూడా నిరంతరంగా వ్యాసాలు రాసే స్థాయికి పెరిగింది. సామల సదాశివ సాహిత్యానికి తగినన్ని అవార్డులు ఆయన్ని వరించాయని చెప్పవచ్చు. దీనికి తార్కాణమే
ఆయన రాసిన స్వరాలయం పుస్తకానికి 2011కు గాను లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఆ అవార్డు ఆయన్ని తెలంగాణ సాహిత్యవనంలో హిమశిఖరంపై నిలిపింది. 1964లో అమజద రుబాయలకు గాను ఉత్తమ అనువాద పురస్కారం ఆయనకు లభించింది. 1994లో తెలుగు యూనివర్సిటీ వారు అందజేసిన ఉగాది పురస్కారాలతో పాటు 1998లో అదే యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేటును కూడా అందుకున్నారు సదాశివ మాస్టారు. 1970లో 5వ తరగతికి, 1980లో 8వ తరగతికి సదాశివ మాస్టారు తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగు పుస్తకాలు వ్రాశారు. గోండు కేసరి కొమరం భీం పోరాటాన్ని పాఠ్యాంశంగా తెలుగు పుస్తకాల్లో చేర్చి తెలంగాణ వారికి, తెలుగువారికి కొమరం భీముని అందరికంటే ముందుగా పరిచయం చేశారు సామల సదాశివ మాస్టారు. ఆగస్టు 18, 2012వ సంవత్సరంలో ఆ జ్ఞాన సరస్వతిలో అక్షరైక్యమయ్యారు. చివరి శ్వాస వరకు నిత్య విద్యార్థిగా ఉన్న సామల సదాశివ నిరాడంబర జీవితం నేటి తరానికి ఆదర్శం అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.